శ్రీకాకుళం జిల్లా సిగడం మండలం దాళంరాజు వలస గ్రామంలో శనీశ్వరుడు కోవెల్లో నవగ్రహ విగ్రహాలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దుండగులను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులని స్థానికులు కోరుతున్నారు. హిందూ మనోభావాలు దెబ్బతీసేలా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తరచూ ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయాలపై దుండగులు దాడులు దారుణమని సిగడం మండలం దాళంరాజు వలస గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లాలో ఇప్పటికే చాలా చోట్ల హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని దుండగులు విధ్వంసానికి పాల్పడుతున్నారని, వీటిపై ప్రభుత్వం అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా ఏపీ న్యూస్ ప్రతినిధి రవి అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా సిగడం మండలం డిఆర్ వలస గ్రామంలో ఉన్నాము. ఏదైతే శని నవగ్రహ విగ్రహాలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారో స్థానికుల్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు చూశారు? నమస్తే అండి, నా పేరు రమేష్ నాయుడు కుమరాపు. నేను ఇక్కడ ఎంపీటీసీ అండి డిఆర్ వలస గ్రామానికి. మా సిగడం మండలం శ్రీకాకుళం జిల్లా. తెల్లవారు ఉదయం పావుతక్కువారు సమయంలోని మా ఊరు ఇక్కడ పూజ గట్ట వచ్చేవారు. దాలినాయుడు, తర్వాత మా కుమరాపు సత్యనారాయణ వాళ్ళు వచ్చి చూస్తే అవి నవగ్రహాలు మొత్తం 9 విగ్రహాలు పగలగొట్టబడి ఉన్నాయన్నమాట. ఈ 9 విగ్రహాలు కూడా మేము ఇటీవల శనీశ్వర ఆలయం ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. ఫిబ్రవరి 2025 సంవత్సరంలోని రీసెంట్గా చేసాము. అందులోకి మొత్తం చూసిన వెంటనే మాత్రం మేము మా గ్రామస్తులందరం కూడా చాలా బాధపడ్డాం. చాలా క్షోభకు గురి చేసింది. మా గ్రామంలో అయితే మాత్రం కులాలకి మతాలకి అతీతంగా సమిష్టిగా ఏ పండుగ ఉనండి, శ్రీరామనవమి కానీ, వినాయక చవితి కానీ, దసరా కానీ అందరూ కూడా సమిష్టిగా ఐకమత్యంగా జరుపుకుంటాం. కానీ ఇలాగా ఉద్దేశపూర్వకంగా చేసినట్టుంది. ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యలు మాత్రం మాకు చాలా బాధించాయి. ఈ వెంటనే ఎవరైతే చేశారో వాళ్ళని కనిపెట్టి కఠిన చర్యలు తీసుకుంటే కానీ దీనికి ఒక పరిష్కారం లభించదు. అదేవిధంగా పోలీసు వారు కానీ మీడియా మిత్రులుగా మీరు ఆ విషయంలో సహకరించాలని మీరు కోరుచున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎప్పుడు చూసారు, ఎలా తెలిసింది? తెల్లవారు పావుదక్కువారు అయింది. మేము సిరిగాసి వచ్చాము. వచ్చేటప్పటికి ఇక్కడ విగ్రహాలు పగలగొట్టి ఉన్నాయని మా మీసాలు దాలేడు చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా అప్పుడేమో విగ్రహాలు పగలగొట్టడం ఏంటి, ఇవే మనుషులు లేటు కొట్టుకోవడం అనేసి వీళ్ళు సూతోడికి పగలగొట్టేసి ఉన్నాయి. ఆ విగ్రహాలు నిజంగా పగలగొట్టి ఉన్నాయనేసి నేను మా వాళ్ళందరూ అక్కడ 10 మంది దాకా ఉంటే వెళ్ళి చూసిన తర్వాత ఒక్కొక్కటి తీసి వీడియో తీసి మా పెద్దలకి అలాగే మా గ్రూపుల్లో అంటా పెట్టి ఇలా జరిగాయని అందరికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అందరూ కూడా స్పందించి ఆయనకి నుండి పోలీస్ స్టేషన్కి ఎస్సీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఎవరు చేసినా తాగిన వాళ్ళే కాకన్నా దానికి ఏదైనా కక్షపరంగా చేశారు. అది మాత్రం ఎవరైనా తాగిన వాళ్ళు కొడితే ఒకదాన్ని కొట్టి వెళ్ళిపోతారు. ఇది కొట్టింది మాత్రం ఎవరు కొట్టారనేది తెలియదు. మరి ఎందుకు అలా చేశారో దానికి సార్ మీరు చెప్పండి. శ్రీకాకుళం జిల్లా సిగడం మండలం దాళంరాజు వలస గ్రామం అండి. నేను నా పేరు శిల్పి రామనాయుడు. అయితే 2012లో మేము శివాలయం నిర్మించుకున్నామండి. ఊరంతా సమిష్టి పెద్దల దీంతో ఆలయం నిర్మించుకున్నాము. ఆ రోజుల్లో శనేశ్వర ఆలయం కట్టడానికి మాకు స్తోమత లేక 2025 సంవత్సరం ఫిబ్రవరిలో మళ్ళీ ఊరంతరం కలిపి నవగ్రహాల ఆలయం కూడా నిర్మించుకున్నామండి. అయితే ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే రాత్రి ఇప్పుడు జరిగిందో తెలియదు. ఇదేంటంటే ఏ విధంగా కక్షపూర్తంగా చేశారని అనుకుంటున్నాము. విగ్రహాలు అయితే మాత్రం కాళ్ళు, మొండం, తల దేనికది సపరేట్గా చాలా దారుణంగా అండి. ఒకళ్ళు మనిషిని చూసినా సరే చాలా దారుణంగా చేశారు. అది ఎవరైనా మరి శిక్షించబడాలని కోరుకుంటున్నామండి. చాలా దారుణమైన పరిస్థితి మా ఊర్లో. ఎందుకంటే ఒక శ్రీరామనవమిని, శివరాత్రి అవని, వినాయక చవితి, దసరా అవని సమిష్టిగా గ్రామం మొత్తం కలిపి సరదాగా చేసుకుంటామండి. అలాంటిగా చేసుకునే సమయంలో మాకు హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి వేరు వాళ్ళు వచ్చి మా మధ్యన విభేదాలు రేకెత్తించారని అనుకుంటున్నాం మేము. ఇది మాత్రం పోలీసు వారు సహకరించాలి, అలాగే మీడియా సోదరులు సహకరించాలి. అందరూ అతివేగంగా మాకు ఇది సపోర్ట్ చేసి మా గ్రామం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇలాగే సంఘాలు కూడా మాకు హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా బయట నుంచి ఫోన్ చేసి వస్తామంటున్నారు. ఇది ఎంత వేగంగా తేలితే అంత మంచిదండి. లేదంటే ఇంకా చాలా తీవ్రంగా కూడా స్టేట్ లెవెల్ వెళ్ళవలసి ఉంటుంది. అదంతా మీరు కొంచెం సపోర్ట్ చేసి మాకు చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే స్థానికుల్ని అడిగి తెలుసుకున్నాం. చాలా ఆవేదన చెందుతున్నారు. సకాలంలో దీన్ని దర్యాప్తు చేసి దోషులకి సరైన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.